సో నేను మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడాం. అది మొన్న మాట్లాడాం కండిషనల్ స్టేట్మెంట్స్. దీన్ని డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తామని చెప్పాము. అంటే లైక్ మీరు చెప్పండి, నేను ఇది చెప్పాను కదా, దేనికోసం యూజ్ చేస్తాం కండిషనల్ స్టేట్మెంట్స్? దేనికోసం యూజ్ చేస్తాం? మెసేజ్లో రాయండి. వినిపిస్తుందా నా వాయిస్? టు టేక్ డెసిషన్సా? ఇక్కడ రాసేసాను కదా, అదేనా? ఓకే, సరే. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, మనకు కండిషన్ బేసిస్ మీద మనకు ఫ్లో ఎలా వెళ్ళాలి అని చెప్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద కండిషన్స్ ద ఫ్లో ఆఫ్ ద కోడ్ ఈస్ కంట్రోల్డ్. దెన్ లూప్స్ గురించి మాట్లాడాం. సో ఈ లూప్స్ ఏంటి, ఇవి దేనికోసం యూజ్ అవుతాయి? లూప్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లూప్స్? సో టు ఇటరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆటోమేటింగ్ ఏ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి యూజ్ అవుతుంది, లేదా రిపిటేటివ్ టాస్క్ క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమో మనం ఇఫ్ ఎల్స్, తర్వాత ఎల్ఇఫ్ చూసాం. దెన్ లూప్స్లో ఏమో ఫర్ లూప్ చూసాం, దాని తర్వాత వైల్ లూప్ చూడాలి. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్లో సింటాక్సెస్ ఎలా ఉన్నాయి? ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇదేమో మనకు ఇఫ్కి ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఎల్స్ మరి బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇదేమో ఇఫ్ ఎల్స్కి. దెన్ ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్ ఆఫ్ కోడ్, దెన్ ఎల్ఇఫ్ కండిషన్ మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇలా ఎన్ని ఎల్ఇఫ్స్ అయినా రాసుకోవచ్చు, లాస్ట్లో ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్స్కి ఉన్న సింటాక్సెస్ అనమాట. నెక్స్ట్ ఫర్ లూప్ గురించి చూసాం. ఈ ఫర్ లూప్లో బేసిక్ అంటే స్టాండర్డ్ ఫర్ లూప్ గురించి మాట్లాడాం అనమాట, విచ్ ఈస్ నాట్ ఇన్ పైథాన్లో లేదు ఇది. అది ఎలా జరుగుతుంది? సో ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, దెన్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూసాం. ఫస్ట్ మనకు ఇనిషియలైజేషన్ దగ్గరికి వస్తుంది, దాని తర్వాత కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. దెన్ ఇది కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, లేకుంటే బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ అనమాట. సో దాని తర్వాత కండిషన్ మళ్ళీ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా రిపిటేటివ్గా అవుతుంది. ఎప్పటి వరకు అయితే మనకు కండిషన్ ట్రూ ఉంటుందో అప్పటి వరకు మన లూప్ వర్క్ అవుతుంది. సో దీని గురించి మాట్లాడాం. దెన్ పైథాన్లో లూప్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడాం అనమాట. సో పైథాన్లో లూప్ ఎలా ఉంటుంది? సింటాక్స్ ఇది ఫర్ ఐ ఇన్, అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇన్ ఇటరేటర్, దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో మీకు దీని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఇటరేటర్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. టెల్ మీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇటరేటర్స్. ఏవేవి? అన్ని కలెక్షన్స్. సో నాన్ ప్రిమిటివ్లో వచ్చేసి సెట్, టుపుల్, సెట్, డిక్షనరీ, లిస్ట్. ప్రిమిటివ్లో వచ్చేసి స్ట్రింగ్. అదే ఈ రెండు కాకుండా అదర్స్లో వచ్చేసి రేంజ్. ఇప్పటివరకు మనకు తెలిసిన దాంట్లో రేంజ్ గురించి మాట్లాడాం. మళ్ళీ రేంజ్ ఆఫ్ స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. సో ఇప్పుడు నువ్వు స్టెప్ రాయకుంటే డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 1, అదే స్టార్ట్ రాయకుంటే డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. సో ఇక్కడ నువ్వు స్టెప్ అనేది పాజిటివ్ తీసుకున్నావంటే స్టార్ట్ అనేది లెస్ దాన్ స్టాప్ ఉండాలి. అదే స్టెప్ అనేది నెగిటివ్గా తీసుకున్నామంటే స్టార్ట్ అనేది గ్రేటర్ దాన్ స్టాప్ ఉండాలి. సో ఇది మనం చూసిన థింగ్స్ అనమాట మొత్తం అంతా. దెన్
వీ నీడ్ టు అండర్స్టాండ్, నిన్న ఈ ఫర్ లూప్ వరకు మనం క్లోజ్ చేసేసాం. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ వైల్ లూప్. సో పైథాన్లో వైల్ లూప్ని ఆటోమేట్ చేయలేదన్నమాట. సో అన్ని లాంగ్వేజెస్లో ఎలాగైతే వైల్ లూప్ రాస్తామో ఈ లాంగ్వేజెస్లో కూడా అలానే ఉందన్నమాట. తేడా ఏం లేదు వైల్ లూప్కి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. సో ఇది ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తున్నా, మళ్ళీ చూడండి ఫర్ లూప్ ఎలా రన్ అవుతుంది అంటే ట్రెడిషనల్ ఫర్ లూప్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రెడిషనల్ ఫర్ లూప్. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పైథాన్ ఫర్ లూప్. పైథానిక్ వే కాదనమాట, ట్రెడిషనల్ ఫర్ లూప్ గురించి మాట్లాడుతున్నా. ఎలా వర్క్ అవుతుంది, సింటాక్స్ ఏంటి? ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ i is equals to 0, i less than 3, i plus is equals to 1. ప్రింట్ i. ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇటరేషన్ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది. సో i వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది ఫస్ట్. ఓకే, కండిషన్ ఏమవుతుంది? 0 less than 3 which becomes true. సో ట్రూ కాబట్టి బ్లాక్లోకి వెళ్తుంది. సో బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత మనకు ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎంత ప్రింట్ అవుతుంది మనకు? ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఐలో ఇప్పుడు 0 ఉంది కాబట్టి. ప్రింట్ అవ్వగానే మళ్ళీ ఇంకోసారి ఇటరేషన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇటరేషన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, దానికి ఆన్సర్ చేయండి. సెకండ్ టైం ఇటరేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ i is equals to 0 దగ్గరికి వెళ్తుందా వెళ్ళదా? అంటే ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్తుందా వెళ్ళదా? నో, వెరీ గుడ్, వెళ్ళదు. సో ఇక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? i is equals to 1 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది, 1 less than 3 విచ్ ఈస్ ట్రూ కాబట్టి బ్లాక్లోకి వెళ్తుంది. దెన్ ప్రింట్ అనేది మనకు నెక్స్ట్ 1 ప్రింట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, i is equals to 2 అవుతుంది. 2 less than 3 విచ్ ఈస్ ట్రూ, బ్లాక్. దెన్ 2 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది అనమాట. సో 3 అయినప్పుడు 3 less than 3 విచ్ ఈస్ ఫాల్స్ కాబట్టి టర్మినేట్ అవుతుంది. అంతే, ఇంకా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇంకా లూప్ రన్ అవ్వదు అనమాట. ఓకే, ఇది మనకు లూప్ జరిగే విధానం, ట్రెడిషనల్ లూప్ జరిగే విధానం అనమాట. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో ఎగ్జాక్ట్గా వైల్ లూప్ పైథాన్లో ఇలానే రన్ అవుతుంది. బట్ స్లైట్ చేంజెస్ ఉంటాయి అనమాట. దేంట్లో చేంజెస్ ఉంటాయంటే సింటాక్స్లో చేంజెస్ ఉంటాయి. సో ఏం చేంజెస్ ఉంటాయి అంటే, ఒక ఫర్ లూప్ నుంచి వైల్ లూప్ని ఎలా తీసుకొని వస్తానో చూడండి. ఫర్ i is equals to 0, i less than 3, i plus is equals to 1, ప్రింట్ i. ఓకే, ఇప్పుడు వైల్ లూప్ ఎలా వస్తుంది? వైల్ రాయాలి ఫస్ట్. వైల్ సింటాక్స్ చూడండి, కండిషన్, ఓకే, కోలన్, బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఇంకా అవ్వలేదు బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ వైల్ కంటే స్టార్టింగ్ ఇనిషియలైజేషన్, అంటే వైల్ స్టార్ట్ కాకముందే ఇనిషియలైజేషన్. ఈ బ్లాక్లోనే, ఈ బ్లాక్ మొత్తం అయిన తర్వాత లాస్ట్ లైన్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇది సింటాక్స్. సో ఇక్కడ మనకు కండిషన్ ఉంది, ఇనిషియలైజేషన్ ఉంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంది, కానీ ప్లేస్మెంట్ వేరేలాగుందనమాట. ఓకే, మళ్ళీ రాస్తున్నా. ఈ వైల్ కంటే ముందు ఇనిషియలైజేషన్ జరగాలి. ఇనిషియలైజేషన్, వైల్, కండిషన్, దెన్ కోలన్, బ్లాక్ ఆఫ్ కోడ్, దెన్ లాస్ట్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. క్లియరా ఏంటనేది? అర్థమైందా ఏంటనేది? సో ఇలా వైల్ లూప్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వైల్ లూప్ ఎలా రన్ అవుతుంది? సింపుల్ థింగ్. సో వైల్ సేమ్ ఇదే రాద్దాం, పైన రాసిందే.
ఇనిషియలైజేషన్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇనిషియలైజేషన్ స్టార్ట్ చేద్దాం. ఇనిషియలైజేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? I is equals to 0 while I less than 3 colon print I అయిపోయిన తర్వాత లాస్ట్లో I plus is equals to 1. అంతే అనమాట, సింపుల్ థింగ్. సో సేమ్ థింగ్, సేమ్ ఇటరేషన్ సేమ్ అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత? I is equals to 0. కండిషన్ ఎంత? 0 less than 3. ట్రూవా? ట్రూ కాబట్టి బ్లాక్లోకి వెళ్ళాలి. బ్లాక్లోకి వెళ్ళి ప్రింట్ అవ్వాలన్నమాట. ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ 0 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వగానే లాస్ట్లో ఏమవ్వాలి? ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 1 అవుతుంది. 1 less than 3 ట్రూ, బ్లాక్లోకి వెళ్ళాలి. 1 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయ్యి మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వాలి. I is equals to 2. 2 less than 3 ట్రూ అవుతుంది. బ్లాక్లోకి వెళ్ళాలి, 2 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ వెళ్తుంది అనమాట. ఇప్పుడు 3 అనమాట. I 3 less than 3 ట్రూ అవుతుంది, బ్లాక్లోకి వెళ్తుంది. అవుతుందా? కరెక్టా నేను చెప్తుంది? నో, అవ్వదు. ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫాల్స్ అవుతుంది. ఏమవుతుంది? టర్మినేట్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అవుతుంది లేదా టర్మినేట్ అవుతుంది అనమాట. ఓకే, క్లియరా ఏంటనేది? ఇంతే, సేమ్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ట్రెడిషనల్ ఫర్ లూప్కి? సో ఇప్పుడు పైథాన్లో అయితే చేంజెస్ ఉన్నాయి. పైథాన్లో అసలు పోలికే లేదనమాట. పైథాన్లో ఉన్న ఫర్ లూప్కి, పైథాన్లో ఉన్న వైల్ లూప్కి దెర్ ఈజ్ నో రిలేషన్ అనమాట. అసలు సింటాక్స్ మొత్తం వేరు. సింటాక్స్ అయితే టోటల్గా వేరు అనమాట. హోల్ సింటాక్స్ ఈస్ డిఫరెంట్. సింటాక్స్ ఈస్ హోల్ డిఫరెన్స్ అనమాట. క్లియరా ఏంటనేది? మరి ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి జనరల్గా? సో మేజర్ డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్. సింటాక్స్ లెవెల్లో, హోల్ సింటాక్స్ లెవెల్లో పూర్తి డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ ఫర్ లూప్ మనం కంట్రోల్ చేయమన్నమాట. ఇటరేటర్స్ కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఈ వైల్ లూప్లో మనమే కంట్రోల్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై అస్. అన్నీ మనతో కంట్రోల్ అవుతాయి, మనమే కంట్రోల్ చేయాలి మొత్తం అంతా. సో ఇది ఫస్ట్ మేజర్ సింటాక్స్ అనమాట, మేజర్ డిఫరెన్స్. ఫర్ లూప్లో ఏమో సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది, మనం ఏవి కంట్రోల్ చేయం, మొత్తం అంతా పైథానే కంట్రోల్ చేసుకుంటుంది, ఇటరేటర్స్ ద్వారా కంట్రోల్ అవుతాయి. ఇక్కడ ఎవ్రీథింగ్ మనమే కంట్రోల్ చేస్తాం అనమాట, ఎవ్రీథింగ్. ఓకే, సో ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ ఉంది కదా, ఇనిషియలైజేషన్ ఫర్ లూప్ లోపల ఉంటుంది, ఇన్సైడ్ ద ఫర్ లూప్. ఓకే, బట్ ఇన్ వైల్ లూప్ initialization will be outside the for loop. ఓకే, సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇనిషియలైజేషన్ దీంట్లో ఏమో బయట ఉంటుంది, దీంట్లో ఏమో బయట ఉంటుంది, దీంట్లో ఏమో ఫర్ లూప్ లోపలే ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్స్ వల్ల ఒకటి ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఈ డిఫరెన్స్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ఈ డిఫరెన్స్ వల్ల ఫర్ లూప్కి ఎన్ని ఇటరేషన్స్ తిరుగుతున్నాం అనేది ఐడియా ఉంటుంది అనమాట. ఫర్ లూప్ విల్ హ్యావ్ ద ఐడియా హౌ మెనీ ఇటరేషన్స్ ఎన్ని ఇటరేషన్స్ తిరుగుతుంది అనేది అనమాట. బట్ వైల్ లూప్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా. వైల్ లూప్కి ఐడియా ఉండదు అనమాట ఎన్ని ఇటరేషన్స్ తిరుగుతున్నాం, ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అవుతున్నదో తనకు తెలియదు కదా, జస్ట్ ఫ్లో మెయింటైన్ చేసుకుంటుంది వైల్ లూప్ అంతే. కానీ ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నదని తనకు తెలుసు, ఎందుకంటే ఫర్ లూప్ లోనే రాసాం కాబట్టి. అర్థమవుతుందా?
దీనివల్ల మనకి ఎన్ని ఇటరేషన్స్ తిరగాలి అని ముందే ఐడియా ఉంది అంటే ఫర్ లూప్కి వెళ్తాం. ఎన్ని ఐటరేషన్స్ తిరగాలనేది తెలియదు అన్నామనుకో వైల్ లూప్ దగ్గరికి వెళ్తాం. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బేసిక్ క్వశ్చన్స్లో కష్టంగా అడగాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతారు అనమాట. క్లియర్ ఏంటనేది? సో ఇది మేజర్ డిఫరెన్స్ మనకు. సో ఇంకా థియరీ చాలు, లెట్స్ గో ఫర్ ప్రాక్టీస్. బ్లాక్ కలర్ బాగుందా, స్క్రీన్ వైట్ కలర్ బాగుందా మీకు విజిబిలిటీకి? ఏది బాగుంది? వైటా, బ్లాకా? ఏదైనా ఓకే. ఓకే, బ్లాక్. ఓకే, వైట్ బ్లాక్. ఓకే, ఏదో ఒకటి. నాకు బ్లాకే నచ్చింది రాయడానికి. ఓకే, సో నిన్న ఫర్ లూప్ గురించి చూసాం, ఇటరేటర్స్ గురించి చూసాం, ఎలా ఇటరేట్ చేయాలనేది కూడా చూసాం, రేంజ్ గురించి కూడా చూసాం. వైల్ లూప్ ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు ఇనిషియలైజ్ చేయాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ 3 టైమ్స్. ఓకే, 3ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ 0తో చేస్తా. 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 0 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ పాయింట్ ఏముంటుందో చెప్పండి. ఇప్పుడు 0 దగ్గర స్టార్ట్ అయింది, ఎండ్ పాయింట్ ఏముండాలి? వాట్ షుడ్ బి ద ఎండ్ పాయింట్? స్క్రీన్ విజిబుల్గా లేదా? విజిబుల్ ఉందా? స్క్రీన్ విజిబుల్ ఉందా? విజిబుల్ లేదా? నాకు కనిపిస్తుంది వేరే స్క్రీన్లో. మీ దగ్గర కూడా వర్షాలు పడుతున్నాయా? పడట్లేదా? ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశాను, నాకు వేరే స్క్రీన్లో కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా లేదా ఒకసారి క్లారిటీ చెప్పండి. ఓకే, సరే. సో ఇప్పుడు ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్. నేను 3ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ 3 టైమ్స్. ఓకే, సో 3ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నప్పుడు నేను స్టార్టింగ్ 0 దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఎండ్ ఎంత అవ్వాలి? ఎండ్ ఎక్కడ అవ్వాలి? ఎండ్ ఎక్కడ అవ్వాలి? అందరూ 3 అని చెప్తారు కదా, ఇదే నేను నేర్పించింది. 3 అని చెప్పాలా మీరు? 3 కరెక్టా? 2 కరెక్టా? మీరు ఏ నెంబర్ చెప్పినా రాంగే. లేదు, 3 కాదు, 4 కాదు, ఎక్కడైనా అవ్వచ్చు కూడా తప్పే. సో ఫస్ట్ నేను ఇట్లాంటి క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు నన్ను తిరిగి ఒక క్వశ్చన్ అడగాలి. ఏం అడగాలంటే, చైతన్య ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎంత అని అడగాలి. అది తెలియకపోతే ఎండ్ పాయింట్ ఎట్లా తెలుసుకుంటారు మీరు? నిన్న క్లాస్లో మనం ఏం నేర్చుకుంది ఇదే కదా. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, నెక్స్ట్ ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఎండ్ పాయింట్ వస్తుంది. ఎన్ని స్టెప్స్ తీసుకోవాలని తెలియకోకుండా ఎండ్ పాయింట్ ఎట్లా ఫిగర్ అవుట్ చేయగలరు మీరు? చెప్పండి. అర్థమవుతుందా ఏంటనేది? డిఫాల్ట్గా ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏమని చెప్పా, పైథాన్ వైల్ లూప్ అనేది ట్రెడిషనల్ ఫర్ లూప్ లాగా పనిచేస్తుంది అని చెప్పా. మనమే డిఫైన్ చేయాలి మొత్తం అన్ని. ఇప్పుడు i = 0 ఉంది, ఎండ్ పాయింట్ అడిగాను అనుకోండి. సో ఎండ్ పాయింట్ ఎలా చెప్పగలరు మీరు ఎన్ని స్టెప్స్ వేస్తానని తెలియకోకుండా? ఎస్ అను. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? ఈజ్ ఇట్ వ్యాలిడ్ క్వశ్చన్?
సో మరి నెక్స్ట్ మీరు చెప్పాల్సింది ఏంటి, ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు. ఇప్పుడు నేను 2 స్టెప్స్ వేస్తున్నాను అనుకోండి, 3 టైమ్స్ రావాలి. అప్పుడు నాకు ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, 0 దగ్గర స్టార్ట్ చేసా, 2 స్టెప్స్ వేస్తున్నా, ఎండ్ పాయింట్ ఎక్కడ ఉండాలి చెప్పండి మరి. ఇప్పుడు చెప్పండి. 3 టైమ్స్ రావాలనుకుంటున్నా, ఎండ్ పాయింట్ 3 టైమ్స్ రావాలనుకుంటున్నా, ప్రతిసారి 2 స్టెప్స్ వేస్తున్నా, అప్పుడు 0 దగ్గర స్టార్ట్ చేస్తున్నా, అప్పుడు ఎక్కడ ఉండాలి. సింపుల్ థింగ్, కౌంట్ చేయండి. సో 0 దగ్గర ఉన్నారు, 0 + 2 2, 2 + 2 4, అంటే 4 దగ్గర ఆగాలి. 4 దగ్గర ఆగాలనుకున్నప్పుడు నువ్వు ఎయిదర్ ఈ కండిషన్ రాయొచ్చు, I < 4, లేదా I < 5 అని రాయొచ్చు. ఓకే, 0 2 3 I < 5 అన్న రాయొచ్చు, లేదా I < 4 అన్న రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో అంటే ఇప్పుడు నీకు కండిషన్ ఎలా బిల్డ్ చేయాలి అని చూపించాను మీకు. వైల్ I < 4 కోలన్ ప్రింట్ 3. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలానే వదిలేశాను అనుకోండి, ఏమవుతుంది అనుకుంటున్నారు. ఇఫ్ ఐ లీవ్ దిస్ లైక్ దట్ ఓన్లీ, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుంది అనుకుంటున్నారు. సో ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది అనమాట. ఎందుకు ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది అంటే, 0 దగ్గర స్టార్ట్ అయిందా, 0 < 4 ట్రూ కదా, లోపలికి వెళ్ళింది, ఇంక్రిమెంట్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ 0నే వెళ్తుంది, మళ్ళీ 0నే వెళ్తుంది, మళ్ళీ 0నే వెళ్తుంది, ఆల్వేస్ 0నే వెళ్తుంది అనమాట. సో ఆల్వేస్ 0 వెళ్ళినప్పుడు ఆల్వేస్ ట్రూ అవుతుంది, కాబట్టి ఇన్ఫినిట్ లూప్కి వెళ్తుంది మనకు. ఓకే, సో కాబట్టి I + 2. సో రన్ చేస్తే మనకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది క్లియరా. 3 3 3 3 టైమ్స్ వచ్చింది మనకు. ఓకే, ఇలా మనం లూప్ని బిల్డ్ చేస్తాం అనమాట మనం. ఇది వైల్ లూప్, ఫర్ లూప్. ఓకే, ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త టాపిక్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇదే ఫర్ లూప్, ఇదే వైల్ లూప్స్లో, లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి ఈ వైల్ లూప్ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన పైథాన్లో I + 1 అనే ఉంది, I++ లేదు. పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్స్ పైథాన్లో లేవు. నేను ఏం డిస్కస్ చేయలేదు అవి, ఎందుకంటే ఏం లేవు కాబట్టి. I++ ఇవి లేవు అనమాట మనకు. నెస్టెడ్ లూప్స్ ఇప్పుడు వద్దు, నెస్టెడ్ లూప్స్ వెళ్దాం. మాడ్యూల్ 2 అయిపోయిన తర్వాత నెస్టెడ్ లూప్స్ డిస్కస్ చేస్తా. ఫస్ట్ ఈ లూప్స్ ఎలా రన్ అవుతాయో అర్థం చేసుకోండి. బట్ వర్క్ అవుతాయా అంటే, I++ వర్క్ అవ్వదు, పైథాన్లో. I++ తెలియదు అసలు పైథాన్కి, ఆపరేటర్ లేదు. ++ అనేది ఆపరేటర్. మనం ఆపరేటర్స్ చూసేటప్పుడు ++ అనే ఆపరేటర్ ఏదైనా చూసామా, స్టార్ అనే ఆపరేటర్ చూసాం, కానీ ++ అనే ఆపరేటర్ ఏది చూడలేదు అనమాట మనం. వర్క్ అవ్వదు అది, దానికి తెలియదు ఏంటి అనేది అది. సార్ మల్టిపుల్ ఫర్ లూప్స్ ఉంటాయా, అర్థం చేసుకోవాలి, డీటెయిల్గా చెప్పండి. అంటే మల్టిపుల్ ఫర్ లూప్స్ ఉంటాయా అంటే, నెస్టెడ్ లూప్స్, అదే నేను చెప్పాను కదా, నెస్టెడ్ లూప్స్ మళ్ళీ డిస్కస్ చేస్తానని. వేర్ వి యూజ్ వైల్ లూప్స్ అండ్ ఫర్ లూప్స్, మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ చూస్తాం దాన్ని. రియల్ టైం ఆల్రెడీ చెప్పాను మీకు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది. ఒకసారి మళ్ళీ వైల్ లూప్ చెప్పండి, మీరు చెప్పండి వైల్ లూప్. ఎవరు చెప్తారు వైల్ లూప్ క్లాస్లో ఉన్న వాళ్ళు. వైల్ లూప్ సింపుల్. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే, దీన్ని రన్ చేద్దాం. పైథాన్ విజువలైజర్ దగ్గరికి వెళ్దాం. పైథాన్ విజువలైజర్ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఈ వర్షాకాలం ఇంటర్నెట్ చాలా స్లో వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది నాకు.
సో I is equals to 1. ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఐలో 0 ఉంది. దాని తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. ఓకే, కండిషన్ చెక్ అయింది, ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళింది అనమాట. ఇప్పుడు 3 ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ అవ్వగానే I ఎంత అవుతుంది? వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ I నౌ? 2 అవుతుంది వాల్యూ ఆఫ్ I. ప్యాటర్న్ నేను ఇచ్చిన అసైన్మెంట్స్లో మీకు ప్యాటర్న్ కోడింగ్స్ నెస్టెడ్ లూప్స్ ఏమైనా ఉంటే వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ చేద్దాం. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చేసిందా? లేదు, ఇంకా లూప్లోనే ఉందన్నమాట. ఎందుకంటే లూప్ ఇంకా టర్మినేట్ అవ్వలేదు కాబట్టి. సో మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 3 ప్రింట్ చేసింది. ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? ఇప్పుడు ఎంత అవుతుంది? 4. ఇప్పుడు 4 ట్రూ అనమాట. లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఇంకోసారి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎంత? 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ట్రూనా? ట్రూ కాదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు, టర్మినేట్ అయిపోయింది అనమాట. టర్మినేట్ అయిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్ దగ్గరికి వెళ్తుంది. అంటే బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకో లైన్ ఏదైనా ఉంటే ఆ లైన్ ని ఫాలో అవుతుంది అనమాట. V ఈజ్ ఈక్వల్స్ టు 11 ఉంది, ప్రింట్ ఆఫ్ V. ఈజ్ క్లియర్? ఓకే, సో ఇలా మనకు వైల్ లూప్ వర్క్ అవుతుంది. యా, మీరు రాసిన కోడ్ కూడా దీంట్లో రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పైథాన్ విజువలైజర్. ఇంట్లోకి వెళ్తే పైథాన్ ట్యూటర్ అని వస్తుంది, దాంట్లో విజువలైజర్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళారంటే విజువలైజేషన్ దగ్గరికి వెళ్తారు. మీరు కోడ్ రాసి లైన్ వెళ్ళిన ఏం జరుగుతుందో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు క్లాస్ ఇంత చాలండి. ఈరోజు క్లాసు ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి.